ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేయడం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఆనవాయితీగా మారిపోయింది. అందరూ అని చెప్పలేము గానీ కొందరు అధికార దాహంతో పార్టీలు మారడం మామూలైపోయింది. పైగా అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టాలని ఎమ్మెల్యేలను లాగేస్తున్నారు. తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ అదే చేశారు. టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పెద్ద సంఖ్యలో తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేవంత్ సైతం అదే చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు. ఇలా పార్టీ ఫిరాయించడంపై బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది. అయితే వారిపై అనర్హత వేటు పడటం ఖాయమని, త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్, హరీష్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. వారికి కౌంటర్గా రేవంత్ స్పందిస్తూ ఉప ఎన్నికలు రావని, దీనిపై బీఆర్ఎస్ నేతలు ఉదరగొడుతున్నారని, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని ప్రశ్నించారు. నిజమే, రేవంత్ చెప్పిన లాజిక్ కరెక్టే, కానీ ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. గతంలో కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని చేర్చుకొని పూర్తిగా శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నారు. రేవంత్ ఇప్పుడు అలా చేయలేదు. అలా చేయాలంటే ఇంకో 20 మంది ఎమ్మెల్యేలని లాగాలి. అది అయ్యే పని కాదు. చూడాలి జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఏం జరుగుతుందో.